ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని పేదలకు గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లేఅవుట్లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబుకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దమచర్ల జనార్దన్ రావుతో కలిసి మున్సిపల్ రెవెన్యూ అధికారులతో సమావేశమై ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్న లక్ష్యంతో ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో అగ్రహారం, ఎర్రజర్ల వద్ద లేఅవుట్లను వేయడం జరిగిందని, ఈ రెండు లేఅవుట్లలో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఒంగోలు నగరం నిరుపయోగంగా ఉన్న ఖాళీ ప్రదేశాలు పీపీపీ పద్ధతిలో నగర కార్పొరేషన్ ఆదాయం వచ్చేలా షాపులు, మాల్స్ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీమతి శ్రీ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, రిజిస్ట్రేషన్ సర్వే అధికారులు పాల్గొన్నారు. నమస్తే. అంటారు అట్లా పొలం ఉంది, చేయను ఉంది, అన్ని కూడా ఎంక్వైరీ చేసినాయి. ఆ నోటీస్ బదులు క్యాన్సిలేషన్ ఆర్డర్స్ ఇచ్చేస్తాము. అంచేత ఈ ప్లాట్స్ అంతా కూడా రీప్లాటింగ్ చేసి ఇది కూడా పెట్టండి. అప్పుడు ఈ ల్యాండ్ వర్సెస్ అది మనం దెబ్బకుంటాం, మధ్యలోకి ఇబ్బంది చేసి ఇక్కడనే తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 18లో 4 ఎకరాలు ఇది. నీకు ఐడియా లేదు. అదే సేమ్ మన అసైన్ ల్యాండ్ ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో ఫ్రాడ్యులెంట్గా నాదే సొంత భూమి అని చెప్పేసి అసైన్ ల్యాండ్ కూడా పట్టా భూమి కింద వాడు చేసేసుకుంటాడు. సో అది ఫ్రాడ్యులెంట్ లిస్ట్ చేసుకున్నాడు కాబట్టి 26కి చేసి దాన్ని కలెక్టర్ గారు తహసీల్దార్ని ఆథరైజ్ చేస్తారు. దెన్ ఈ విల్ క్యాన్సిల్ ది డీడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాని ప్రకారం మరి అదే దాన్ని ఇప్పుడు దీనికి కూడా బికాస్ అవుట్ సైడ్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ ల్యాండ్స్ వీఆర్ అసైనింగ్ బెనిఫిషరీకి అసైన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఈ ప్రాసెస్ ప్రకారం నేను తీసుకున్నాను అన్నారు. మరి నోటీస్ అనేది లేదు కదా. మరి ఎప్పుడు వస్తుంది? క్యాన్సిలేషన్ అయిన తర్వాత గ్రీవెన్స్ కాజా ఫ్యాక్షన్ ఎప్పుడు వస్తుంది? వాడికి వన్స్ నాకు క్యాన్సిల్ చేశారు కాబట్టి మీరు క్యాన్సిలేషన్ కరెక్ట్ కాదు అనేది ఆ క్యాన్సిలేషన్ ప్రొసీడింగ్ దాని మీద వాడు గ్రీవెన్స్ పెట్టుకోవాలి. అంతే కదా. నోటీస్ దాని మీద కాదు కదా. నోటీస్ క్యాన్సిలేషన్ చేసేస్తాము. క్యాన్సిలేషన్ చేసి ఇంతమంది మనం వెరిఫై చేస్తాము యాజ్ పర్ జియో ప్రకారం వెరిఫై చేస్తాము. వెరిఫై చేస్తే నువ్వు ఫ్రాడ్యులెంట్గా నువ్వు చేసుకున్నావు, నాట్ ఎలిజిబుల్ నీకు ఎందుకు ఎలిజిబుల్ లేదు అంటే దాంట్లో రాస్తాము. ప్రతి ఒక్కటి మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ రాస్తారు కదా. అందులో ఇవన్నీ రాసిన తర్వాత ఈ ల్యాండ్ ఫ్రాడ్యులెంట్గా తీసుకున్నావు, యూ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు గెట్ ఇట్ అని చెప్పేసి అని అవన్నీ కూడా అడ్వాన్స్గా మనం క్యాన్సిల్ చేస్తాము. అన్ని క్యాన్సిలేషన్ నోటిఫికేషన్లు అన్నీ అందరికి ఇచ్చేసేస్తాము. ఒకేసారి ఇచ్చేస్తాం క్యాన్సిలేషన్ నోటిఫికేషన్స్. ల్యాండ్ ఎక్వైరీ చేయాలి, అయినా ప్లాట్స్ ఇచ్చామని చెప్తున్నారు. సో కొంతమంది ఏమో ఇన్ఎలిజిబుల్ ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది ఎలిజిబుల్ ఉన్నారని చెప్తున్నారు. ఈ వ్యూ ఆఫ్ దిస్ దీన్ని బట్టి మళ్ళీ ఒకసారి అందులో ప్లాట్స్ అన్నీ కూడా మనకి మధ్యలో కొంతమంది ఇట్లా వస్తున్నారు కాబట్టి ఒకసారి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం డాక్యుమెంట్ చేంజ్ చేసి ఒకే సీరియల్ నెంబరు ఇచ్చేస్తే ఏమవుతుంది? డాక్యుమెంట్ చేంజ్ చేస్తారు. అదే అనేది